హాయ్ అండి, నేను మీ లోకేష్. వెల్కమ్ టు మై ఛానల్ మై స్టైల్ రెస్టారెంట్. సో ఈరోజు మనం చికెన్ కలీమీ కబాబ్ని తయారు చేసుకునే విధానం చూద్దాం. సో యాక్చువల్లీ చికెన్ కబాబ్ అనేది అందరూ ఇంట్లో చాలా కష్టం అనుకుంటారు. హోటల్లో లేదంటే ఆన్లైన్లో ఓటీజీలో ఓవెన్ అది లేదంటే మన పెద్ద ఓవెన్ కావాలనుకుంటారు. అలా అవసరం లేకుండా మన ఇంట్లో సింపుల్ గా చేసుకున్నట్టు చేద్దాం. సరే, కుకింగ్ లో వెళ్దాం మనం ఇప్పుడు. సో మనం ముందుగా బౌల్ తీసుకొని, నేనైతే 2 పీస్ తీసుకుంటాను. మీ ఇంట్లో ఎంతమంది అంటే అన్ని తీసుకోండి. సో 2 లెగ్ పీస్ తీసుకుని దానికి ఘాటు పెట్టించి శుభ్రంగా. సో ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ అనేది కారం చిల్లీ పౌడర్ అనేది వేసుకోండి. అలాగే 2 టేబుల్ స్పూన్ అనేది సాల్ట్ వేసుకుందాం. సో సాల్ట్ వేసుకున్న తర్వాత మనం 2 టేబుల్ స్పూన్ గార్లిక్ జింజర్ పేస్ట్ కూడా వేసుకుందాం. అలాగే సో అందులోనే కొంచెం గరం మసాలా, అది ఇంట్లో వేసుకున్నా పర్లేదు. సో బయట చికెన్ మసాలా వేసుకుని, అలాగే ఒక నిమ్మ చెక్క, సో మీడియం సైజు ఒక నిమ్మకాయ బద్దలు, సో అది వేసి శుభ్రంగా ఏంటంటే మనం కొంచెం 2 టేబుల్ స్పూన్ కూడా ఆయిల్ కూడా వేసుకొని అలాగే మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ అంటే ఎలాగంటే ఫుల్ మసాలా అయిపోవాలి, అంతే కారం అంతా మొత్తం మిక్స్ అయిపోయి ఆయిల్ మనం ఏదైతే గార్లిక్ పేస్ట్ అన్ని వేసుకుని ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఫుల్గా కలిసి పెట్టేసి గట్టిగా శుభ్రంగా పట్టించాలి. సో దాని తర్వాత అలాగే 2 టేబుల్ స్పూన్ కర్డ్ కర్డ్ కొంతమంది వేసుకోవాలి, ఆప్షన్ వేసుకుంటే కొంచెం స్మూత్ గా జ్యూసీ టైప్ గా వస్తుంది. సో అందుకని కర్డ్ అనేది వేసుకుంటాం. కర్డ్ అనేది వేసుకొని శుభ్రంగా సేమ్ ఒక 1 మినిట్ శుభ్రంగా మసాజ్ చేసి 2 hours ఫ్రిడ్జ్ లో పెట్టి మెరినేట్ చేసుకుందాం. మెరినేట్ అయిన తర్వాత అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నాం బుగ్గులతోని మనం అదే రెడీ చేసాము. ఈలోపు మనం ముందే రెడీ చేశారు. సో అది తీసి ఫ్రిడ్జ్ లో తీసి అలాగా 2 అలా పెట్టిస్తారంటే ఈజీగా నాకు కొంచెం పని తగ్గించారు. సో అలా ఏంటంటే ఇక్కడ నుంచి నా కష్టాలు చూడాలి. అలాగా బొగ్గులు బాగా హీట్ ఎక్కిస్తూ మధ్య మధ్య ఏంటంటే అలాగా చల్లగాలి. ఈరోజు మనకి చాలా చలిగాలి స్టార్ట్ అయిపోయిందండి. ఇది మా ఊరు ఏరళ. సో ఇక్కడ బీచ్ దగ్గర కొంచెం విలేజ్ దగ్గర ఉంది, చాలా చల్లగా ఉంది. సో మధ్యలో అప్పుడు మనం ఆయిల్ కూడా కొంచెం నిమ్మకాయ ఇందాక మనం వాడిన నిమ్మకాయ. సో అది ఆయిల్ కూడా ఏంటంటే జస్ట్ అలాగా దాంట్లో నుంచి అలా వేస్తున్నాం, స్ప్రెడ్ చేస్తాను. అంటే బ్రష్ అది వేసుకోవచ్చు, కాకపోతే మనం లిమిట్ గా వేస్తున్నాం. ఎందుకంటే స్మోకీ ఆయిల్ పడుతుండే స్మోకీ కూడా నా చికెన్ కి బాగా పడుతుంది, చాలా బాగుంటది. స్మెల్ మాత్రం బాగా వస్తుంది, పక్క ఊళ్ళో కూడా వస్తుంది. అందరూ ఏంటి అయిపోతుంది అనుకుంటున్నారు. బట్ ఎనీవే టేస్ట్ స్మెల్ గా నవ్వుతుంది. ఇది ఎంత తొందరగా అయిపోయింది. మా పిల్లలు కూడా గోహలు పెడుతున్నారు పక్క నుంచి, డాడీ డాక్ కావాలి వాటర్ వేసుకున్నారు. మా పాపకి మా బాబుకి ఉంటుంది. సో ఇంకేంటండి దగ్గరికి వచ్చింది. ఇలాగ బ్రౌన్ షేడ్ వచ్చేసరికి లైట్ గా అలా బ్రౌన్స్ వచ్చింది. దగ్గర ఆల్మోస్ట్ ఫినిష్ అయిపోతుంది. ఇది ఇంక రెడీగా ఉంటుంది. దగ్గరలో ప్లేట్ లో తీసుకున్నాను. ఈ లోపు మా మిస్సెస్ కూడా రెడీ చేస్తారు. ప్లేట్ నీట్ డెకరేషన్ చేసాం. సో డెకరేట్ చేసి ప్లేట్ లో సర్వ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఈ కుకింగ్ నా స్టైల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయమని నాకు సపోర్ట్ చేయాలని అలాగే కోరుకుంటూ మీ లోకేష్.